నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు నక్క స్నేహం మొసలి మోసం అనే కథను విందాం. అనగనగా ఓ అడవి. అందులో ఓ నీటి మడుగు ఉండేది. ఆ మడుగులో ఓ మొసలి జీవిస్తుండేది. దానికి వేటాడే ఓపిక నశించింది. అందుకే అది ఒక నక్కతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏవైనా జీవుల్ని తీసుకొచ్చి ఈ మడుగులోకి దించితే తాను వాటిని చంపుతానంది. మాంసం చెరిసగం పంచుకుందాం అని ఆశ చూపింది. కొద్ది రోజులుగా సింహంతో స్నేహం చెడటంతో నక్క ఆకలికి నకనకలాడిపోతోంది. దీంతో వెంటనే అది మొసలి ప్రతిపాదనకు ఒప్పుకుంది. అప్పటినుంచి రోజుకో జంతువుతో స్నేహం నటించి దాన్ని మడుగులోకి వెళ్ళేలా చేసేది. అప్పుడు మొసలి తేలిగ్గా దాన్ని వేటాడేది. ఓ రోజు ఎంత వెతికినా నక్కకు జంతువులేవీ కనిపించలేదు. ఆఖరకు ఓ కోతి కనిపిస్తే దానికి మాయమాటలు చెప్పి మొసలి ఉన్న మడుగు దగ్గరికి తీసుకెళ్ళింది. నక్క కోసం చూసి చూసి విసుగొచ్చి మొసలి నీటిపైకి వచ్చి సేద తీరుతోంది. మొసలి కనిపించగానే కోతి భయపడింది. వెంటనే నక్క, అబ్బే భయపడకు కోతి మామ, ఆ మొసలి ప్రాణాలతో లేదు, ఎప్పుడో చనిపోయింది అని అంది. అయినా కోతికి నమ్మకం కుదరలేదు. చనిపోయిన మొసళ్ళు నోరు తెరుచుకుని ఉంటుంది కదా అంది నక్కతో. మొసలి వెంటనే తన నోరు తెరిచింది. మొసలి నక్క కుతంత్రాలు అర్థమైన కోతి వెంటనే ఒక గంతులో ఎగిరి పక్కనున్న చెట్టు ఎక్కి, నువ్వు జిత్తుల మారినవిని తెలిసి నీతో స్నేహం చెయ్యాలనుకోవడం నాదే తప్పు అంది. చెట్టుకున్న కాయలు తెంపి నక్క మీదకు విసిరింది. ఆ దెబ్బలకు తాళలేక అది మడుగులో దూకింది. అసలే ఆకలి మీదున్న మొసలి నక్కను అమాంతం మింగేసింది. కథ సమాప్తం.